తెలుపడానికి మేము వచ్చాము. అసలు ఈ చర్య ఏంటి? అసలు రేవంత్ రెడ్డి అనే వాళ్ళు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈయన అధికారంలో లేని ప్రతిపక్షంలో ఉంటే ఎన్ని మాట్లాడలేదు, ఎన్ని చేయలేదు. పేగు తీసుకొని మెడలేస్తా అని, మళ్ళీ అరవిందో కంపెనీని బాంబులు పెట్టి వెలుస్తా అని, రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతి భవన్ని బాంబులు పెట్టి పేల్చాలని మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి మీరు కాదా? ఆ రోజు అయిపోయింది మీ శాంతి భద్రతలు, మీ ఇవన్నీ. అంటే మీరు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటి. రేవంత్ రెడ్డి గారు ఇది మీకు తగినది కాదు. సుమన్ మాట్లాడిన మాటల్లో ఏదో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అటువంటి ఉద్యమాలు చేయాలని చెప్పారు, కానీ మిలిటెంట్లు అవ్వాలని చెప్పలేదండి. ఏమి మీరు వక్రీకరించి మీలాగా ప్రగతి భవన్ బాంబులు పెట్టి వేసామని చెప్పినా కల్కా సుమన్ అన్న. మీకు తగదు, మీరు ఇట్లాంటివన్నీ మార్చుకోవాలని కోరుతూ మా యువతను మేము తెలుపుతున్నాం. తెలుపడానికి మేము వచ్చాము. అసలు ఈ చర్య ఏంటి? అసలు రేవంత్ రెడ్డి అనే వాళ్ళు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈయన అధికారంలో లేని ప్రతిపక్షంలో ఉంటే ఎన్ని మాట్లాడలేదు, ఎన్ని చేయలేదు. పేగు తీసుకొని మెడలేస్తా అని, మళ్ళీ అరవిందో కంపెనీని బాంబులు పెట్టి వెలుస్తా అని, రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతి భవన్ని బాంబులు పెట్టి పేల్చాలని మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి మీరు కాదా? ఆ రోజు అయిపోయింది మీ శాంతి భద్రతలు, మీ ఇవన్నీ. అంటే మీరు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటి. రేవంత్ రెడ్డి గారు ఇది మీకు తగినది కాదు. సుమన్ మాట్లాడిన మాటల్లో ఏదో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అటువంటి ఉద్యమాలు చేయాలని చెప్పారు, కానీ మిలిటెంట్లు అవ్వాలని చెప్పలేదండి. ఏమి మీరు వక్రీకరించి మీలాగా ప్రగతి భవన్ బాంబులు పెట్టి వేసామని చెప్పినా కల్కా సుమన్ అన్న. మీకు తగదు, మీరు ఇట్లాంటివన్నీ మార్చుకోవాలని కోరుతూ మా యువతను మేము తెలుపుతున్నాం.